కొత్తవలస మండలం తుమ్మకపల్లి గ్రామం కేజీబీవీ హాస్టల్లో మరల అగ్ని ప్రమాదం. గత వారంలోనే ఇదే హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగి పరుపులు కాలిపోవడంతో అప్పుడు హాస్టల్ పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ మంగళవారం రాత్రి అకస్మాత్తుగా పిల్లలు ఉంటున్న రూమ్ లో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 3 విద్యార్థులకు తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలంకు చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని వారంలో 2 సార్లు ఈ ఘటన జరగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదే ఏం కారణం గొప్పన్న ఎవరికైనా ఏం చేసుకోలేదు. దేవుడే సార్ వస్తాను సార్, లైట్ పెట్టినాను సార్ సార్ అనుకోండి సార్. తీసుకోండి సార్, తల్లిదండ్రులు సంతకం పెట్టి పంపించండి. మాకు సైడ్ పెట్టి అలాగే మళ్ళీ బెడ్లు వేసుకుంటారు. అదే తీసుకెళ్తామని వచ్చారు సార్. ఇక్కడ మన స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిల్లలతో మాట్లాడుతున్నారు. భయపడితే పంపించేస్తాము. అలాగే వచ్చింది ఫైల్. కింద బుక్స్ ఇవి ఉన్నాయి కదా సార్, దానివల్ల ఫైల్ అవుతుంది సార్. బుక్స్ మన మంత్రం ఉన్నాయి కదా, ఆ తర్వాత ఫైల్ అవుతుంది సార్. ఈ ఫైలింగ్ అయిన తర్వాత కింద నొప్పులు పడతాయి సార్. నొప్పులు పడతాయి సార్. అదే లేదు దాన్ని కట్ చేసి జరిపించింది. కొన్ని కట్ చేసి అయితే మెయిన్ ఫైల్ కట్టాలి అండర్గా ఉన్నాయి. చూడు సార్ ఎంత అంటే ఇప్పుడు సార్కి ఇబ్బంది కదా సార్ వస్తుంది. అలాంటికి చాలా ఇబ్బంది సార్. చూడండి అమ్మా, కలిపి సార్ పిల్లలు పంపించడం ఆగమ్మా. మీ పాప అందుకనే అమ్మా చందు చాంద్రి బయట ఉన్నారు. ఎలక్ట్రీషియన్ ఎవరు? ఎలక్ట్రీషియన్ క్రమంలో ఉందంటున్నారు. మీటింగ్ మొత్తం వైరింగ్ అంతా మార్చుకోవాలి. 7 స్క్వేర్ రూమ్ వేయాలి. 7 గా
ఎస్బిడి గారు ఇస్తారు అంతగా చెప్పేసుకోండి ఎవరైతే వెళ్తామో అయితే సార్ పంపించేద్దాం సార్ పేరెంట్స్తో ఆటోలు బండ్లు అన్ని పట్టుకొచ్చేసారు. రైట్ సార్, మీ దృష్టిలో పెట్టాను. రైట్ సార్, రైట్ సార్, నమస్తే. మన పిల్లలే కదండి, ఏ గుండెలో సరిపోయింది అవి ఏమి మేము ఉన్నాం కదా. అదే చూసారా మొన్న అడిగారు మీ వాయిస్ చేశారు చూసారా? నేను చూడలేదా ఏది మీదే వార్త నేను కాదురా బాబు నేను చేసుకోకూడదు. చేతుల్లో లేని సంఘటన జరిగింది. అదే అందుకని ఈ సెలవు ప్రకటించి మనం ప్రభుత్వం దృష్టిలో క్లోజ్ అయింది. కానీ పేరెంట్స్ అంతా కూడా మండలం ఎక్కడ ఉన్నారు పిల్లలు అందరూ తల్లిదండ్రులు వచ్చారు స్కూల్. అదే నేను అందుకని ఫోన్ చేశాను. పంపించేసి మనం కొన్ని రోజులు హాలిడేస్ ప్రకటించి ఎస్పీడీ గారితో మాట్లాడు స్టేట్ లోకేష్ బాబు గారికి చేశాను, బిజీ వచ్చింది. ఎస్పీడీ గారికి చేస్తే ఎస్పీడీ గారు లిఫ్ట్ చేస్తే చెప్పాను సార్ ఇలా జరిగిందని. అయితే పంపించండి పిల్లల్ని తల్లిదండ్రులతోటి. ఒక మన విజయనగరం పీఓ వాళ్ళు కూడా వస్తారు కనుక చూసుకొని కొన్ని రోజులు సెలవులు ప్రకటించి మనం కరెంటు ముందు క్లియర్ చేద్దామని చెప్పారు సార్. దానికి నేను అక్కడ మాట్లాడతాను మా డిపార్ట్మెంట్. ఆ పీఓ గారు కూడా వచ్చారు. అదే మీ దృష్టిలో పెట్టి 2-3 రోజులు సెలవులు ప్రకటించారు సార్. అదే సార్, అది మీకో కలెక్టర్ గారికో చెప్పాలి కదా అని చేశాను. అందుకనే సార్, అందుకనే చేశాను సార్. డ్యూటీలో పిల్లలంతా స్టడీలో ఉన్నారు. డ్యూటీ టీచర్ కాల్ చేశారు నాకు వస్తుంది మేడంకి. వెంటనే ఫైర్ స్టేషన్లో కాల్ చేశారు. నేను ఆ స్కూల్కి వచ్చాను సార్. అయితే పిల్లలంతా సేఫ్గానే ఉన్నారు, ఏమీ కష్టం అయితే జరగలేదు సార్. కాకపోతే మొన్న భయానికి పిల్లలంతా కాస్త భయపడ్డారు సార్. మొన్న షార్ట్ సర్క్యూట్ అయింది కదమ్మా. ఈ ఎలక్ట్రికల్ లెవెల్కి మీరు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతా క్లియర్గా ఉందని సర్టిఫికేట్ ఇచ్చారా? అంటే మీకేమైనా చెప్పారా పని చేస్తారా? ఎవరైనా వచ్చి పరిశీలించారా? పరిశీలించి ఎవరు వచ్చారు? లాస్ట్ టైం అంటే లాస్ట్ 15 days బ్యాక్ జరిగింది. 15 days బ్యాక్ జరిగిన తర్వాత ఇప్పుడు ఫెమిలీ రీసెంట్గా జరిగింది. ఎవరు వచ్చి పరిశీలించారు? అంతా ఓకే అని చెప్పారా? పవర్ సప్లై అన్కండిషన్లో ఉందని చెప్పారు కదా, అది ఓకే అని చెప్పారా? మీ ప్రిన్సిపల్గా మీకు అప్పచెప్పే బాధ్యత వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏం చెప్పారు? చర్యలు ఎందుకు తీసుకోలేదు? అంటే ఎలక్ట్రికల్ ఎస్సీ గారితో కూడా ఇక్కడ తీసుకొచ్చి మొత్తం వైరింగ్ అంతా ఇన్సులేటెడ్ వైరింగ్ అండి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే అంతా కూడా ఇన్సులేటెడ్ వైరింగ్, ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ కాంటాక్ట్ అవ్వడానికి కానీ ఛాన్స్ లేదు. సో మేము అదే ఆశ్చర్యానికి గురవుతాం. ఫియర్ అనేది క్రియేట్ అయ్యింది కాబట్టి ఏదో జరుగుద్ది అనేది. బట్ వాళ్ళ పేరెంట్స్ ఇష్టపూర్వకంగా ఇంటికి పంపించడం కరెక్ట్ కాబట్టి ఇంటికి పంపిస్తున్నాం. చాలా తక్కువ రోజులే సార్. సో 1 or 2 days మీకే తెలుసు, 1 hourలో నార్మల్ అయిపోయింది అంతా కూడా. ఈవెన్ ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు సార్ 10 నిమిషాలే కదండి, మీరు ఫైర్ అధికారులు కూడా 5 నుంచి 10 నిమిషాలే అక్కడ పనిచేసి అందరూ యథావిధిగా చదువుకుంటున్నారు. కానీ ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కానీ ఇదివరకు కానీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి మైనర్ ప్రాబ్లం ఉన్నా సరే ఇప్పుడు మేము దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేసి కంప్లీట్ సొల్యూషన్కి అయితే తీసుకొస్తాము. పేరెంట్స్కి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటారు? ఎటువంటి ధైర్యం కల్పించాలి? అవసరం లేదండి, మీరే చూస్తున్నారు, మీరు ఉన్నారు ఇక్కడ 1 hour నుంచి ఇక్కడ ఉన్నారు, మాతో పుట్టుగా ఉన్నారు.
ఇప్పుడు మీరు చెప్పండి పోనీ ఇక్కడ మనం భయపడవలసినటువంటి అంత పెద్ద ప్రమాదం ఏమైనా జరిగిందా? కాకపోతే చిన్న షార్ట్ సర్క్యూట్ జరిగింది, అది మన చేతుల్లో ఉన్నది కాదు. బట్ వైరింగ్ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎర్తింగ్ ప్రాబ్లం ఉందా, ఈ గ్రౌండింగ్లో వైరింగ్ వేసేటప్పుడు ఏమైనా అండర్ గ్రౌండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కంప్లీట్గా చెక్ చేస్తామండి. 24 గంటల్లోనే చెక్ చేస్తాం. దీన్ని రిస్టోర్ చేయడానికి 100% ప్రయత్నిస్తాం. పై అధికారులు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు స్టేట్ నుంచి. కానీ వేసేటప్పుడు ఏమైనా అండర్ గ్రౌండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కంప్లీట్గా చెక్ చేస్తామండి. 24 గంటల్లోనే చెక్ చేస్తాం. దీన్ని రిస్టోర్ చేయడానికి 100% ప్రయత్నిస్తాం. పై అధికారులు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు స్టేట్ నుంచి కానీ మన జిల్లా నుంచి కూడా. అసలు అంటే అన్ని రోజులని కాదండి, ఫస్ట్ వాళ్ళలో ఉన్నటువంటి ట్రోమా, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ, ఫియర్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఏదో జరుగుద్ది అనేది. బట్ వాళ్ళ పేరెంట్స్ ఇష్టపూర్వకంగా ఇంటికి పంపించడం కరెక్ట్ కాబట్టి ఇంటికి పంపిస్తున్నాం. చాలా తక్కువ రోజులు సార్. సో 1 or 2 days, మీకే తెలుసు 1 hourలో నార్మల్ అయిపోయింది అంతా కూడా. ఈవెన్ ఫైర్ అధికారులు కూడా చెప్తున్నారు సార్ 10 నిమిషాలే కదండి. ఫైర్ అధికారులు కూడా 5 నుంచి 10 నిమిషాలే అక్కడ పనిచేశారు. కాకపోతే బయటకు వెహికల్ కనిపించడము, మొన్నే జరగడము, భయాందోళన కొద్ది గురి కావడానికి అవకాశం సార్. మీటింగ్ కూడా అరేంజ్ చేశారు సార్. ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పంపించడం అయితే జరుగుతుంది. సరే, 10 రోజుల ముందు ఎలాంటి సంఘటన జరిగింది, మళ్ళీ ఎలాంటిది మళ్ళీ పునరావృతం అయింది, ముందస్తు చర్యలు ఎందుకు తీసుకుంది? ఎలక్ట్రికల్ ఎస్సీ గారితో కూడా ఇక్కడ తీసుకొచ్చి మొత్తం వైరింగ్ అంతా వచ్చింది. ఇన్సులేటెడ్ వైరింగ్ అండి. ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే అంతా కూడా ఇన్సులేటెడ్ వైరింగ్, ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వడానికి కానీ కాంటాక్ట్ అవ్వడానికి కానీ ఛాన్స్ లేదు. సో మేము అదే ఆశ్చర్యానికి గురవుతున్నాము. సేమ్ షార్ట్ సర్క్యూట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే మొన్నంటే అర్ధరాత్రి జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అందరూ 8 o'clock అందరూ యథావిధిగా చదువుకుంటున్నారు. కానీ ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కానీ ఇదివరకు కానీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి మైనర్ ప్రాబ్లం ఉన్నా సరే ఇప్పుడు మేము దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేసి కంప్లీట్ సొల్యూషన్కి అయితే తీసుకొస్తాము. పేరెంట్స్కి ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? అవసరం లేదండి. మీరే చూస్తున్నారు, మీరు ఉన్నారు ఇక్కడ 1 hour నుంచి ఇక్కడ ఉన్నారు, మాతో పాటుగా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి పోనీ ఇక్కడ మనం భయపడవలసినటువంటి అంత పెద్ద ప్రమాదం చెప్పండి. నమస్తే అండి. అనుకున్నా సార్ మీ డిజిగ్నేషన్ చెప్పండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏ రామారావు. నేను ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంఘం 6 విజయనగరం. ఈ కస్తూర్బా స్కూల్ అనేది మా కంట్రోల్లోనే ఉంటుంది. సో అనుకోకుండా చిన్న సంఘటన జరిగింది. అది ఎర్త్ సర్క్యూట్ అనేట్టుగా చెప్పారు మన ఫైర్ ఆఫీసర్స్. అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రీషియన్స్ ఏఈ గారితో కూడా మాట్లాడినా గ్రౌండ్ లెవెల్లో ఎర్త్ ప్రాబ్లం సప్లై అనేది కరెక్ట్గా లేదనిపిస్తుంది. ఒకసారి వైండింగ్ అంతా చెక్ చేయించండి, వైరింగ్ అంతా కూడా. ఎందుకంటే 15 రోజుల క్రితమే ఒక ఇన్సిడెంట్ సేఫ్గా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దాని కొనసాగింపుగా ఇది మైనర్ అయినప్పటికీ కూడా ఏంటంటే పేరెంట్స్ స్టూడెంట్స్ చిన్న ఆందోళనకు గురవడం అనేది జరిగింది. అందుకని మేము పై అధికారులతో మాట్లాడాం. వాళ్ళ ఆదేశాల మేరకు ఎవరైతే ఇక్కడి నుంచి కొద్దిగా భయభ్రాంతికి గురై వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ పేరెంట్స్ని మేము సంతకాలు తీసుకొని వాళ్ళని పంపించే విధంగా ఇప్పుడు చర్యలు చేపడుతున్నాం. ఎవరు ఆందోళన పడవలసినటువంటి అవసరమే లేదు. మీరు చూస్తున్నారు కరెంట్ మళ్ళీ రీస్టోర్ అయిపోయింది. ఒక్క రూమ్ తప్పించి అన్ని రూమ్ కూడా కరెంట్ యాజిటీస్గా రీస్టోర్ అయిపోయింది. అయినప్పటికీ కూడా సంఘటన అనేది జరిగింది కాబట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు కాబట్టి పేరెంట్స్ ఇష్టపూర్వకంగా మా పై అధికారులు అనుమతి తీసుకొని పిల్లల్ని అయితే ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో వాళ్ళ ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. పెట్టుకోవడం చేత కదా. ఈరోజు గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే మీరు స్కూల్లో నడిపించగల శాతం అయితే నడిపించండి, లేకపోతే మూసేయండి. ఓకేనా? ఎవరైనా సరే ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే 15 రోజులు కూడా కాలేదు జరిగి. అందరూ మంచి 15,000 6,000 అమ్మఒడి వేశారు. అమ్మఒడి డబ్బులు ఎట్టి పిల్లలకి వస్తువులన్నీ కొనేశారు. దాని ద్వారా జీరో అయిపోయారు. మళ్ళీ ఈరోజు భయాందోళనతో ఇక్కడ ఉండాలంటే ఎవరు ఉండరు. దాన్ని ఎంసీబీ కానీ డీబీలు కానీ ఎట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ అయినా ఆగిపోద్ది. అంతేగాని ఏ చేత కాకపోతే వదిలేమనండి. కొత్తపల్లి మండలం కస్తూర్బా పాఠశాలలో మళ్ళీ రెండోసారి షార్ట్ అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అలాగే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఈ షార్ట్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే షార్ట్ అవి 12 రోజులు 15 రోజులు అవ్వకముందే మళ్ళీ రెండోసారి షార్ట్ అయిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. అలాగే జిల్లా అధికారులు వచ్చారు మళ్ళీ ఎలక్ట్రీషియన్ సంబంధించి జిల్లా అధికారులు వచ్చినా సరే ఈ వైరింగ్ అది తనిఖీ చేసి బాగే ఉన్నదని చెప్పారు తప్ప మళ్ళీ షార్ట్ అవ్వడానికి కారణం ఈ ప్రభుత్వ అధికారులు. అలాగే ఎందుకంటే వీళ్ళందరూ పేద పిల్లలు పైన చదివించలేక ఇక్కడ ఈ కస్తూర్ పాఠశాలలో బాగా చదువుకుంటారని చదివిస్తే ఈరోజు ఈ షార్ట్ రెండోసారి తేవడం వల్ల పిల్లలు భయబాధలకు గురయ్యారు. అందుకని తక్షణమే అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ వైద్య ఎలక్ట్రానిక్ అధికారులు కానీ ఈ షార్ట్ ఎందుకు అవుతుంది